వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుక యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. సో చాలా రోజుల నుండి మనకి వాట్సాప్లో చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో మనం ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని కారణాల వల్ల అయితే అది పోస్ట్పోన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు కొంచెం టైం దొరికింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్. సో వాటిని ఎలా డ్రా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రాడే ట్రేడింగ్కి వేరేగా ఉంటుంది, అలాగే మనం షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం కానీ సెలెక్ట్ చేసుకునేటువంటి దాంట్లో దాని విధానం వేరుగా ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో లాంగ్ టర్మ్ అంటే కంప్లీట్గా మళ్ళీ ఫండమెంటల్స్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది డిఫరెంట్. సో ఇక్కడ మనం ఇంట్రాడే ట్రేడింగ్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. అలాగే పొజిషనల్ కానీ షార్ట్ టర్మ్కి కానీ ఎలా చేయాలనేటువంటిది కూడా మనం ఏంటంటే టైం ఫ్రేమ్ మారిస్తే సరిపోతుందో నేను చెప్తాను. ఓకేనా, చార్ట్ పైన అప్లై చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో మనం టెలిగ్రామ్ గ్రూప్లో కాల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. సో మీరు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్స్ మనకి వాట్సాప్ నెంబర్ దాంట్లో నేను ఇచ్చాను కదా, సో మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి అది వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకు ఒక పాజిటివ్ మైండ్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు దానికి మీరు రీజన్ అవుతారన్నమాట. సో మీరు వాళ్ళకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట. సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో స్క్రీన్ షాట్స్ మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రతిరోజు. సో మనం మ్యాక్సిమం కాల్స్ ఇంకా పెంచడానికే ట్రై చేస్తాం. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే మీ సపోర్ట్ మన ఛానల్కి ఉన్నట్లయితే మనం ఇంకా కంటెంట్ని మనం సాలిడ్గా తయారు చేద్దాం. సో ఇంకా మంచి కంటెంట్ని, మంచి స్ట్రాటజీస్ని సో ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. సో మీరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి మన జాయిన్ అయినటువంటి వాళ్ళు ఓకే, జాయిన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అలాగే మనం ఇంకా సాలిడ్గా మనం కంటెంట్ని తయారు చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మనం ఎర్న్ చేసినట్లయితే సో మనకి మీలో ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో ఎప్పుడైతే మీరు ప్రాఫిట్స్ చూడడం స్టార్ట్ చేస్తారో మీకు ఫియర్ పోతుంది. సో మనం చిన్న చిన్న ప్రాఫిట్స్ అయినా ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ చిన్న ప్రాఫిట్స్ అయినా సరే ఫస్ట్ ప్రాఫిట్స్ తీయడం స్టార్ట్ చేయండి. సో మీకు అది పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. సో మీరు ఎర్న్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపినట్లయితే ఆ స్క్రీన్ షాట్స్ చూడడం ద్వారా నాకేమవుతుంది, సో అంటే ఇంతమంది మనం ఇచ్చేటువంటి కాల్స్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి నాలెడ్జ్ ద్వారా ఇంతమంది ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇంకా కంటెంట్ని ఇంకా సాలిడ్గా, ఇంకా ఎక్యురసీగా, అలాగే ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ని చేయడానికి, అలాగే మీకు షార్ట్ టర్మ్కి మనం సజెస్ట్ చేయడానికి, అలాగే లాంగ్ టర్మ్ స్టాక్స్ సజెస్ట్ చేయడానికి అన్ని విధాలుగా మనం కవర్ చేద్దాం మన ఛానల్లో. సో దానికోసం మీ సపోర్ట్ అవసరం. నిజంగా మీకు మన ఛానల్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఇది నేను చెప్పేది. సో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో ఈ టర్మ్స్ అర్థం కావాలంటే ఒకసారి చూడండి. సపోర్ట్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్టాక్ బాగా ఫాలో అవుతుంది అనుకోండి. సో ఇలా ఫాలో అవుతున్నటువంటి స్టాక్కి సడన్గా ఒక దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంటుంది. ఇలా అంటే దీనికి ఒక మంచి సపోర్ట్, ఇది దాన్ని సపోర్ట్గా తీసుకోవచ్చు. సో ఏ లెవెల్కి అయితే ఒక లెవెల్ దగ్గరికి పడిపోయిన తర్వాత ఏమవుతుంది, అది ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ దానికి సపోర్ట్ ఉంది, అంటే ఇక్కడికి వచ్చినట్లయితే బయ్యర్స్ వస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దీన్ని మనం సపోర్ట్గా తీసుకుంటాం. సో సపోర్ట్ అంటే బేసిక్గా ఇది. సో నేను చార్ట్ పైన అప్లై చేసి చూపిస్తాను, ఏ టైం ఫ్రేమ్ చూడాలి ఏంటి అనేటువంటిది. బట్ డైరెక్ట్గా చార్ట్ పైన చూపిస్తే మీకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత చార్ట్ పైన చూసినట్లయితే మీకు ప్రాక్టికల్గా ఫ్రీగా ఉంటుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది మీకు. సో సపోర్ట్ అంటే ఏం చెప్పాం మనం, ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ ఇలా పడుకుంటూ వస్తుంది, ఇలా డైరెక్ట్గా ఇలానే పడదు కదా. జనరల్గా మన క్యాండిల్ ప్రకారం అయితే ఏంటంటే ఇలా ఉండుకుంటూ ఏం చేస్తుందంటే ఒకసారి ఇలా వేస్తుంది, మధ్యలో మళ్ళీ ఇలా వేస్తుంది, మళ్ళీ ఇలా వేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమైందంటే సడన్గా ఇలా బౌన్స్ అవుతుంది. సో ఇలా బౌన్స్ అయిందంటే మనకి ఏంటి, ఇక్కడ ఇది మనకి సపోర్ట్ అన్నమాట. అంటే ఒక లెవెల్ దగ్గరికి స్టాక్ ప్రైస్ పడిపోయిందంటే అక్కడ ఏమవుతుంది, ఆ లెవెల్ నుంచి యూటర్న్ తీసుకుంది, అంటే ఒక మంచి సపోర్ట్ దానికి అక్కడ ఉన్నట్టు. సో దీన్ని మనం సపోర్ట్ అంటాం. సో అదే మనం రెసిస్టెన్స్ అంటే ఏంటి, మళ్ళీ రెసిస్టెన్స్ అంటే ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ బాగా ఇలా పెరుగుకుంటూ వెళ్ళింది, ఒక దగ్గరికి పెరిగిన తర్వాత ఏమవుతుందంటే సడన్గా ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే యూటర్న్ తీసుకుంటుంది. సో దీన్ని మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. సో దీన్ని మనం
రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. సో ఇలా ప్రైస్ అనేటువంటిది ఇలా డైరెక్ట్గా హయ్యర్ హైస్ చేసుకుంటే వెళ్ళాలని ఏం లేదు. సో ఇలా సింగిల్గా ఇలా విడిగా ఒక్కొక్క క్యాండిల్ మళ్ళీ మధ్యలో వేసుకుంటూ కూడా ఏమవుతుంది, సో ఇలా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం, దీన్ని రెసిస్టెన్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఇలా వెళ్ళిన తర్వాత సపోజ్ ఇలా వెళ్ళింది, సో దీన్ని మనం సపోర్ట్ అనుకుంటాం. ఇలా యూటర్న్ తీసుకుంది, దీన్ని మనం రెసిస్టెన్స్ అనుకుంటాం. సో మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఒక్కోసారి ఈ రెసిస్టెన్స్ని ఏం చేస్తుందంటే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది. ఈ బ్రేక్ చేసి మళ్ళీ ఇంకా పైకి వెళ్తుంది. అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే రెసిస్టెన్స్ అప్పుడు సపోర్ట్ లాగా మారుతుంది. ఈ పాయింట్ గుర్తుండాలి. ఇంతసేపు ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఒకసారి బ్రేక్ అయిందంటే ఇది సపోర్ట్గా మారుతుంది. సో మళ్ళీ ఎక్కడైతే ఈ ప్రైస్ మళ్ళీ రిటర్న్ అవుతుందో ఇది అప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది, ఇది దీనికి సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ పాయింట్ అనేది మీకు గుర్తుండాలన్నమాట. సో రెసిస్టెన్స్ కూడా సేమ్. ఓకే, సో ఏమవుతుంది, ఇలా రెసిస్టెన్స్ నుంచి రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. ఓకే, సో ఇలా వచ్చేసింది, ఇక్కడ యూటర్న్ తీసుకుంది, అంటే ఇది సపోర్ట్ అన్నమాట. సో ఇన్ కేస్ ఏమైందంటే మళ్ళీ ఈ సపోర్ట్ని ఏం చేసింది, క్రాస్ చేసి కిందికి వచ్చేసింది ఇలా. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రాస్ చేసి కిందికి వచ్చేసింది. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది సపోర్ట్ అవ్వదు, మళ్ళీ ఏమవుతుంది అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది కదా. సో కిందికి వచ్చేసిందంటే మళ్ళీ ఇక్కడెక్కడో సపోర్ట్ ఉండాలి, అంటే ఇక్కడ ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటుందో మళ్ళీ అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది సపోర్ట్ అయింది కాబట్టి ఈ పైన ఉన్నటువంటిది ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది అన్నమాట. సో అలా, సో మనం ఇంట్రాడే కోసం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలంటే కంపల్సరీగా మనం టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్లో ఉండాలి లేదా 1 అవర్లో ఉండాలి. ఇంట్రాడే కోసం అయితే కనుక ఈ పాయింట్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే అది స్టాక్స్ అవ్వచ్చు, మీకు ఇండైసెస్ అవ్వచ్చు, నిఫ్టీ బ్యాంక్ కానీ ఇలా ఇండైసెస్ ఉంటాయి కదా మనకి, నిఫ్టీ బ్యాంక్, ఈ రెండు. సో నిఫ్టీ ఫ్యూచర్ కానీ నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్ కానీ అదైనా మీరు ఏది చూసినా స్టాక్స్ అయినా సరే, సో మెథడ్ మాత్రం సేమ్గా ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం మెథడ్ మాత్రం సేమ్గా ఉంటుంది. సో దానికి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ మాత్రమే యూజ్ చేయాలి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలంటే. సో 15 మినిట్స్ సరిపోతుంది, మీకు 1 అవర్ అయినా పర్లేదన్నమాట. సో అదే మనం పొజిషనల్గా కానీ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత, లేదంటే ఒక 3-4 మంత్స్, 6 మంత్స్ తర్వాత మనం అమ్మేద్దాం అనుకుంటాం చూడండి. సో ఇప్పుడు హోల్డ్ చేసేసి, ఇప్పుడు బై చేసి హోల్డ్ చేసి మనం ఒక 6 మంత్స్ తర్వాత అమ్మేద్దాం అనుకుంటే అలాంటి స్టాక్స్ని ఎలా పట్టుకోవాలి అంటే మనం కంపల్సరీగా అప్పుడు డే టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, ఈ 1 డే టైం ఫ్రేమ్ అప్లై చేయాలి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మనం పొజిషనల్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఒక 3-4 మంత్స్ హోల్డ్ చేయడానికి అయితే కనుక 1 డే టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. సో మామూలుగా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం, జనరల్గా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి దానికి 1 అవర్ కానీ 15 మినిట్స్ కానీ, ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటిది 15 మినిట్స్. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఓకే మనం టైం ఫ్రేమ్ పెట్టేసాం. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఇలా షార్ప్ ఫాల్ వచ్చింది కదా. సో ఈ ఫాల్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ చూడొచ్చు మీరు, ఇలా ఫాల్ వచ్చిన తర్వాత సడన్గా ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అయింది ఇక్కడ. సో అంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ దీనికి ఉంది, బ్యాంక్ నిఫ్టీకి అనేటువంటిది ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏమైంది, మళ్ళీ కిందికి ఫాల్ అయింది, అంటే దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఇది రెసిస్టెన్సే, ఇది కూడా రెసిస్టెన్సే అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఈ సపోర్ట్ ఎక్కడైతే ఉందో అదే సపోర్ట్ దగ్గర మళ్ళీ ఏం చేసింది, ఇదేంటి సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వస్తుంది. అందుకే దీన్ని మనం సపోర్ట్ అంటున్నాం, ఎందుకంటే ఇక్కడికి పడగానే ఏమవుతుంది, సపోర్ట్ వచ్చేస్తుంది దానికి. ఓకేనా, సో దీనికి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ, అంటే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేసు ఈ రెసిస్టెన్స్ని దాటింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది సపోర్ట్ లాగా మారిపోతుంది. ఎందుకంటే ఈ లెవెల్ దాటేసింది అనుకోండి, అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది, ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ కేసు ఇది ఇక్కడ ఉంది అనుకోండి, ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇదన్నమాట. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం, మీకు ఇంకా చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఇలా పెరిగినటువంటిది ఏమైంది, ఇలా పెరిగినటువంటిది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది చూడండి. ఇక్కడికి వెళ్ళగానే ఏమైంది, డౌన్ ఫాల్ అయింది. సో దీన్ని ఏం తీసుకోవచ్చు, మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఇది రెసిస్టెన్స్ లాగా అంటే అది రెసిస్టెన్స్. సో ఇక్కడికి రాగానే ఏమైంది, మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఇదేంటి, మనకి సపోర్ట్ అన్నమాట, ఇది సపోర్ట్. ఓకే,
సో మళ్ళీ ఏమైంది, ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, ఇది రెసిస్టెన్స్. సో ఈ బౌన్స్ బ్యాక్ ఎక్కడి వరకు అయింది, ఇక్కడి వరకు కూడా అయింది కదా. సో మళ్ళీ ఇది సపోర్ట్ అవుతుంది అన్నమాట, ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాల్ అయింది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది సపోర్ట్ చూడండి అది. సో ఒక ట్రెండ్ లైన్స్ గీస్తే కనుక ఇలా వస్తుంది, ట్రెండ్ లైన్స్ గీస్తే. ఓకే, సో ఇలా అన్నమాట. అంటే దీంట్లో కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇలా కూడా ఉంటాయి. అంటే చిన్న చిన్న సపోర్ట్స్ కూడా వస్తుంటాయి మధ్యలో, చిన్నవి. సో ఇలా ఉంటుంటాయి చూడండి. ఒకసారి వీటిని పట్టించుకోకూడదు. మనకేంటంటే ఇలానే మనకి ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్ అనమాట, ఇది మేజర్ సపోర్ట్. ఓకే, ఎందుకు అలా చెప్తున్నాం మేజర్ సపోర్ట్ అని, ఇంతకుముందు ఉన్నటువంటిది ఇక్కడ ఫాల్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ పడ్డ తర్వాత కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయినా కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళలేదు కాబట్టి ఫాల్ అయింది. ఓకేనా, సో అందుకే దీన్ని ఏం చేస్తాం మనం, సపోర్ట్ అనమాట. ఇక్కడ వరకు కూడా సపోర్టే. ఎప్పుడైతే ఇది ఇట్లా బ్రేక్ చేసి కిందికి వచ్చేసిందో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందంటే మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇది సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసేటువంటి అర్థం చేసుకునేటువంటి విధానం అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి మంచిగా ఇక్కడ వరకు కూడా ఎంత రైజ్ అయిందో. సో దీన్ని మనం సపోర్ట్ కింద తీసుకోవచ్చు, ఒక చిన్న సపోర్ట్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఫాల్ వచ్చేసింది, సో ఇది రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మళ్ళీ ఏమైంది, ఇక్కడ నుంచి పడట్లే, ఇంకా ఈ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పడట్లే. ఎందుకు, దిస్ ఇస్ ఏ సపోర్ట్, ఇది సపోర్ట్. మళ్ళీ సో ఏమైంది, కొంచెం రైజ్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది, ఫాల్ అయినా కూడా మళ్ళీ పడలేదు, ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి, మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉంది దీనికి. సో మళ్ళీ ఏమైంది, ఇలా రైజ్ అయింది అనమాట. సో ఇది 15 మినిట్స్లో మనం డ్రా చేసేటువంటి విధానం అంట, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అర్థం చేసుకునేటువంటి విధానం. సో ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కానట్లయితే మళ్ళీ ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి ఇలా పడింది కదా, ఇది రెసిస్టెన్స్. అప్పుడు ఇదేమవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ సేమ్ ఇదే లెవెల్ దగ్గర నుంచి పడింది. ఎందుకు పడుతుంది, రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనకి అడ్డుకోవడం. సపోర్ట్ అంటే ఏంటి, దానికి సపోర్ట్ ఇచ్చి పైకి పంపిస్తుంటుంది. ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో సపోర్ట్ ఇచ్చి పైకి పంపిస్తుంటుంది. రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి కిందికి దోసేస్తుంటుంది. రెసిస్టెన్స్ అంటే అంతే కదా, రెసిస్టెన్స్ అడ్డుకోవడం, కిందికి దోసేస్తుంది, పెరగకుండా కిందికి దోసేయడం. అది సెల్లర్స్ ప్రెజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ కిందికి దోసేయడం. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసిందో మళ్ళీ సేమ్ చూడండి, ఎక్కడైతే మనం ఈ లెవెల్ కదా మనం సపోర్ట్ అనుకుంది, అదే లెవెల్ దగ్గర ఇక్కడ అదే లెవెల్, ఇక్కడ అదే లెవెల్. మళ్ళీ ఏమైంది, ఈ ప్రైస్ ఇక్కడికి వచ్చేసి ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. అంటే ఇదంతా మంచి సపోర్టో చూడండి. ఇక్కడ సపోర్ట్ని అర్థం చేసుకునే విధానం. కొంతమంది ఏదో 5 మినిట్స్లో 3 మినిట్స్లో డ్రా చేసి కూడా, అంటే ఓకే మీకు అది కంఫర్ట్ ఉంటే ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే చిన్న టైం ఫ్రేమ్లో చేస్తే ఏంటంటే మనకు సపోర్ట్లు అనేటువంటి ప్రాపర్గా ఉండవన్నమాట. సో మినిమం 15 మినిట్స్ లేదంటే 1 అవర్ ఇలా డ్రా చేస్తే మనకు ప్రాపర్గా వస్తాయి. ఇలా స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఏ 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ ఆ లోయర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే కనుక అవి ప్రాపర్ సపోర్ట్గా ఉండవన్నమాట, బ్రేక్ చేసి వెళ్తుంటాయి అలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డ తర్వాత సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడికి పడ్డ తర్వాత సపోర్ట్ తీసుకుంది. అలాగే రెసిస్టెన్స్ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కింద పడిపోయింది. రెసిస్టెన్స్ అంటే అంతే కదా, ఇటు నెట్టేస్తుంది అనమాట. సో ఇక్కడికి మళ్ళీ కూడా ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా పడింది ఇదే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్. అంటే ఈ 2 పాయింట్లు ఎంత మంచి పాయింట్లు చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, సేమ్ పాయింట్, ఇదంతా రెసిస్టెన్స్ అన్నమాట. సో సేమ్ సపోర్ట్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడికి రాగానే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. అంటే ఈ రేంజ్ అనేటువంటిది ఎంత మంచి సపోర్ట్గా ఉంది, ఎంత మంచి రెసిస్టెన్స్గా ఉన్నటువంటిది మనకు అర్థమవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్లీ దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకూడదు. సో అంటే ఇక్కడ రెసిస్టెన్స్కి వెళ్ళింది కాబట్టి ఇంకా పడిపోతుంది అని అలా కాకుండా, ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా మీరు యూజ్ చేసేటువంటి ఇండికేటర్ ద్వారా కానీ ఇంకేదైనా స్ట్రాటజీ ద్వారా కానీ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి ఇక్కడ, అప్పుడు మనం సెల్ చేయొచ్చు అనమాట. అంతేగాని ఇక్కడ బై చేయకూడదు. మీకు ఇండికేటర్ ఇక్కడ కనుక బై సిగ్నల్ ఇస్తే కనుక రెసిస్టెన్స్ దగ్గర మీరు తీయకూడదు. ఎందుకంటే మీకు రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ తెలుసు. రెసిస్టెన్స్ దగ్గర కనుక బై సిగ్నల్ ఇస్తే మీరు చేయకూడదు. ఎందుకంటే రెసిస్టెన్స్ నుంచి మ్యాక్సిమం ఇది ఫాలో అవడానికే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో అలా మనం మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఒక స్ట్రాటజీ లాగా హెల్ప్ అవుతుందన్నమాట. మనకు ఒక స్ట్రాటజీ లాగా అదొక ఐడియా లాగా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి
సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది ఫస్ట్ నుంచి. మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మన ఛానల్ పొందడం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.